భార్గవి గారి పాట 8,50,00,000. 10 కోట్లు. కరుణ గారి పాట 10 కోట్లు. మూడోసారి చెప్పాను కదా గెలుపు నాది అని. నా కోసం ఇన్ని చేస్తున్న నీకు ఈ మాత్రం చేయకపోతే ఎలా? చందు వేలం గెలిచింది. అవునా? ఆ ఇంటిని సొంతం చేసుకుంది అంకుల్. అయితే మన ఇల్లు మనకి తిరిగొచ్చిందన్నమాట. చందు, ఏ రకంగా నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. మళ్లీ తలదాచుకోవడానికి నాకొక నీడ కల్పించావు. నలుగురిలోనూ తలెత్తుకునేలా చేశావు. బాబాయ్, తొందరగా లోపలికి వెళ్దాం పదండి. నాకు వెంటనే చందుని చూడాలనుంది. నీ ఆతృత చూస్తుంటే వెళ్ళి చందు అని పిలిచేలా ఉన్నావు. అలాంటి పనులు చేయకమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ తన గురించి బయటికి చెప్పొద్దని మాట తీసుకుంది. నేను చెప్పనులే బాబాయ్, కానీ నాకైతే తనని చూడాలనుంది బాబాయ్. ఎప్పుడు చూసే కరుణ వేరు. ఇప్పుడు నేను చూడబోయేది చందు అని తెలిసాక నా మనసు ఆగట్లేదు. సరేనమ్మా, రా వెళ్దాం. రాజా, వెళ్దాం పదా. నువ్వు అమృత కలిసి కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళండి. ఏదో కారణం వల్ల ఇంటి గడప దాటి వెళ్లారు. మళ్ళీ జంటగా తిరిగొచ్చారు. మీ రాక కోసం మీ ఇల్లు ఎదురు చూస్తుంది. జంటగా మరోసారి గృహప్రవేశం చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? బాబాయ్ చెప్పారు కదా, లోపలికి పదండి. ఆయన మాటను గౌరవించరా ఏంటి? రండి. రండి.
కరుణేది బాబాయ్? నేను అదే చూస్తున్నానమ్మా. కరుణ కనిపించడం లేదండి బాబాయ్. కరుణ ఇంట్లో లేదమ్మా. హాస్పిటల్కి వెళ్ళింది. అవునా? ఎందుకు? ఎందుకేమిటమ్మా, తను ఏ స్థాయికి ఎదిగినా వచ్చిన ఆ స్థాయినైతే మర్చిపోదుగా. రాజాని మళ్ళీ ఇంట్లో ఉండేలా చూడాలనుకుంది, కష్టపడింది. పోయిన ఇంటిని సాధించింది, మళ్ళీ బిజినెస్ నిలబెట్టింది. తన పని పూర్తయిందమ్మా. అందుకే మళ్ళీ తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయింది. ఇవిగో రాజా ఇంటి డాక్యుమెంట్స్. ఇంటి యథాస్థితిలో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అలాగే మనకు అప్పగించారు. ఒకసారి ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో చూసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఉండాల్సిన మనిషి లేనప్పుడు ఏముంటే ఏంటి, ఏం లేకపోతే ఏంటి? అయినా అడగకుండానే ఇంత చేసిన మనిషి మేము వచ్చేసరికి ఎందుకు వెళ్ళిపోయింది? మా కోసం ఇంత కష్టపడిన మనిషికి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పుకోవాలనుకున్నాను. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు చూడండి బాబాయ్. పర్వాలేదులేమ్మా, తర్వాతైనా చెప్పొచ్చు. కరుణ ఎక్కడికి పోతుంది, మనం ఎక్కడికి పోతాం చెప్పు. అమ్మ అమృత, నువ్వు వెళ్ళి దేవుడికి దీపం పెట్టమ్మా. ఇన్ని రోజులు కనీసం దీపారాధన కూడా లేకుండా ఇల్లు బోసిపోయింది చూడు. వెళ్ళమ్మా. సరే బాబాయ్. అంకుల్, నేను చూస్తున్నది నిజమే అంటారా? అదేంటి రాజా? అవును అంకుల్, అసలు అమృతని ఎలా ఒప్పించారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ నాతో కలిసి ఇంటికొస్తుందని అస్సలు అనుకోలేదు. రోజులన్నీ ఒకేలా ఉండవు రాజా. ఎవరి తప్పులు వాళ్లకు తెలిసే రోజు ఎప్పుడైనా వస్తాయి. అమృత తన తప్పు తాను తెలుసుకుంది, అందుకే వచ్చింది. ఇప్పటిదాకా నువ్వు చూసిన అమృత వేరు, ఇక నుంచి నువ్వు చూడబోయే అమృత వేరు. ఏంటమ్మా, ఏంటి మళ్ళీ ఈ అవతారం ఏంటి? కరుణ ఎప్పుడు ఇలాగే ఉండాలి కదా ఆంటీ, అందుకే నా స్థానంలోకి నేను వచ్చేశాను. అదేంటి, నేను బిజినెస్ మీదనే కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిన పని దాదాపు పూర్తయిపోయింది ఆంటీ. ఆయన పోగొట్టుకున్న ఆస్తిని అంతస్తుని తిరిగి ఆయనకి ఇవ్వాలి అనుకుని వెళ్ళాను. వెళ్ళినందుకు ఆయనకి బిజినెస్ అందించాను. ఆయన ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఆ ఇంటిని వేలంలో కొనేసి ఆయనకి అందించాను. ఇంకా అక్కడ నా అవసరం ఏముందంటే, నేనుండాల్సింది ఇక్కడ, నా సేవల అవసరం ఉంది ఇక్కడ. అందుకే తిరిగి నా గూటికి నేను చేరుకున్నాను.
నువ్వు పూర్తి చేయాల్సిన పనులు ఇంకా పూర్తి కాలేదు కదమ్మా. ఆ రాజాని అమృతని కలపాలి. రాజా ఆరోగ్యం పూర్తిగా నయం కావాలి. అతన్ని మామూలు మనిషిని చేయాలి. ఆయన దాదాపు కోలుకున్నట్లే ఆంటీ. ఆయన ఇదివరకులాగే అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఆఫీస్కి వెళ్లి వర్క్స్ మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. దాదాపు కోలుకున్నట్లే. ఇక అమృత సంగతి అంటారా? అమృత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసింది ఆంటీ. నిజమా? నిజంగా అమృత వెనక్కి తిరిగొచ్చేసిందా? అవునాంటీ. నేను కొన్న ఆ ఇంటికి ఆయన అమృత కలిసి భార్యాభర్తల్లా గృహప్రవేశం చేయాలని నా కోరిక. అమృత నొప్పించమని డాడీకి చెప్పాను. ఆ దేవుడు కరుణించి ఎలాగైతేనే అమృత నొప్పించారు. ఇప్పుడు అమృత ఆ ఇంటికి వచ్చిందాంటీ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అంత మొండిగా ఉన్న అమృత ఎలా ఒప్పుకుంది? ఎలా వచ్చింది? ఎందుకు రాదంటీ? నేను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. ఆయనంటే అమృతకి చాలా ఇష్టం, ప్రాణం. తను చూపించే ప్రేమలో అనుమాత్రం తగ్గినా తట్టుకోలేదు. చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేసి అలిగి వెళ్ళిపోయిందే కాని రాకుండా ఎలా ఉంటుంది? ఇక ఆయన్ని విడిచి వెళ్ళదాంటీ. ఆ నమ్మకం నాకుంది. ఆయన మళ్ళీ ఒక మంచి పొజిషన్లో నిలబెట్టానని తృప్తుంది. ఆ కుటుంబాన్ని మళ్ళీ కలిపాననే ఆనందం ఉంది. ఇక ఇంతకంటే నాకేం కావాలంటీ? అందుకే మళ్ళీ నాదైన ఈ ప్రపంచంలోకి నా రూపంలో వచ్చేశాను. డాక్టర్ జోసెఫ్ గారు నన్ను కర్ణగా మార్చి ఇక్కడికి పంపించారు. ఆయన ఆశయం కోసం పనిచేయడం నా ధర్మం. అందుకే వచ్చేసానంటీ. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని కన్నీళ్లొచ్చినా దిగమింగి మనిషి తను చేయాల్సిన పనులను పూర్తి చేయటం అందరికీ సాధ్యం కాదమ్మా. నీలాంటి గొప్ప వ్యక్తిత్వం కల వాళ్ల వల్లే అవుతుంది. గో అహెడ్. కోట్లు ఈ ఇంటిని కరుణ గారు సొంతం చేసుకున్నారు. చెప్పాను కదా గెలుపు నాది అని. నన్ను గెలవడం నీ వల్ల కాదు. మమ్మీ, ఏంటి మమ్మీ, ఆప్షన్లో ఓడిపోయాడు కదా, నిజమేనా? నేనేం ఓడిపోలేదు, కావాలనే వదిలేశాను. ఏదైతేనే ఆ ఇల్లు తిరిగి వాళ్ళకి వెళ్ళిపోయింది కదా. ధీరజ్, నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేదానివి కదా. మరి ఆవిడ ముందు ఎలా ఓడిపోయావు? ఆ ఇల్లు దక్కాలని కరుణ చాలా కష్టపడిందట కదా. చివరికి ఆవుని గెలిపించి నువ్వు ఇంటికి వచ్చావా? ఆ ఇల్లు ఎంతకు పోయిందో తెలుసా? 10 కోట్లు. 10 కోట్లు కాదు, 15 కోట్లు అయినా సరే ఆ ఇల్లు అయితే ఆవిడకి దక్కిందా లేదా? రే, మీ మమ్మీ లాభం లేకుండా ఏ పని చెయ్యదురా. ఆ ఇంటి వాల్యూ మొత్తం కలుపుకున్నా 4 కోట్లకు మించదు. అలాంటిది 10 కోట్లు తగలేసిందది. అవసరమైతే నేను రేటు పెంచేసేదాన్ని, కానీ మనకనవసరం కదా. అందుకని ఓడిపోయినంటావా? ఇది ఓటమి కాదురా, గెలుపు. ఇల్లు ఆశ చూపించి ఆ కరుణని మరింత నష్టాల్లోకి నెట్టాను. ఉన్నది మొత్తం వేస్ట్ చేయించాను. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశాను. ఇదిరా గెలుపంటే. ఏం గెలిపోయేంటో మమ్మీ. ఆ కరుణ ఎలాగైనా ఇంటిని సంపాదించేస్తానని చెప్పింది. చివరికి గెలిచి ఆ ఇంటిని రాజాకి గిఫ్ట్గా ఇచ్చింది. నువ్వైతే ఓడిపోయావని నలుగురు అనుకుంటున్నారు మమ్మీ. నవ్వుకునే వాళ్ళకేం తెలుసురా నా ప్లాను? నేను ఏదైనా ఓ పని చేశాను అంటే దాని వెనుక చాలా అర్థం ఉంటుంది. ఒకవేళ ఆ ఇంటిని కొన్నా నేను వెళ్ళి ఆ ఇంట్లో ఉండను. ఆ ఇంటిని అలాగే పాడు పెట్టేదాన్ని. ఇంకా కోపం వస్తే ఆ ఇంటిని నాశనం చేసేదాన్ని. కానీ నిజంగా ఆలోచిస్తే దానివల్ల 10 కోట్లు నష్టపోవడం
అవివేకం అనిపించింది. నేను కోరుకునేది గెలుపు. ఆ గెలుపు ఇలా కూడా సాధించొచ్చు అని అనుకున్నప్పుడు మనం ఎందుకు డబ్బు వేస్ట్ చేసుకోవాలి? అలా అనుకునేదానివి అసలు పోటీకి వెళ్లకుండా ఉండాల్సిందే. పోటీకి వెళ్ళాను కాబట్టే ఉన్నది అంతా ఊడ్చేలా చేశాను. ఏదైనా నువ్వు ఓడిపోయావన్న బాధ మాత్రం నన్ను వెంటాడుతుంది మమ్మీ. చూసావుగా, ఆ ఇంట్లో వాళ్ళందరూ హాయిగా నవ్వుకుంటూ వెళ్లారు. నిన్నటిదాకా విడిపోయిన వాళ్ళు కూడా అన్నీ మర్చిపోయి హాయిగా కలిసిపోయారు. ఇదేనా నువ్వు సాధించింది? అసలు అమృత ఎందుకలా మారిందో నాకు అర్థం కావడం లేదురా. నిజానికి అమృత ఆ ఇంటికి వెళ్ళదు అనుకున్నాను, కానీ అన్నీ మర్చిపోయి ఎలా వెళ్ళిందో ఏంటో. ఎప్పటికైనా వాళ్ళు అంతా ఒకటే మమ్మీ, మనమే పిచ్చివాళ్ళం. నేను పిచ్చిదాన్ని కాదురా. ఆ రాజా అమృతలు ఎలా సుఖంగా ఉంటారో అది చూస్తాను. స్వామి, చేజారిపోయిందనుకున్న ఈ ఇంటిని మళ్ళీ మాకు అందించి తను మాత్రం మా అందరికీ దూరంగా వెళ్లిపోయింది చందు. నా అవివేకంతో ఇన్నాళ్లు కట్టుకున్న భర్తకి దూరం అయ్యాను. నా కళ్ళ ముందున్న చందుని గుర్తించలేకపోయాను. నేనెన్ని తప్పులు చేసినా చందు ఒక దేవతలా నన్ను కాపాడుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఆ దేవత దూరంగానే ఉండిపోయింది. తనని ఇంటికి రప్పించాలి, నా భర్తకు తోడుగా నిలబెట్టాలి, మళ్ళీ మంచి జంటగా వాళ్ళని చూసుకోవాలి. ఈ పని చేయాలంటే నా సంకల్ప బలంతో పాటు నీ దీవెన కూడా కావాలి స్వామి. నన్ను దీవించు. నేనెన్ని తప్పులు చేసినా, ఎన్ని అవమానాలు చేసినా మౌనంగా భరించారే కాని ఏ రోజు నన్ను ద్వేషించలేదు. మీ మంచితనానికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అందుకే మీ చందుని తీసుకొచ్చి మీకిస్తాను. ఏమండి, హారతి తీసుకోండి. అను, నువ్వు కూడా వచ్చి హారతి తీసుకో. అవును, అక్కడ చందు ఫోటో ఉండాలి. ఏది కనిపించదే?
ఇంట్లో వస్తువులతో సహా ఇంటిని వేలంలో కొన్నారు కదా, మరి చందు ఫోటో మాత్రమే లేకుండా ఎలా పోయింది? కరుణ తీసేసిందా? కరుణ ఎందుకు తీస్తుంది? ఏమో, తనుండగా ఇక ఆ చందు ఎందుకని తీసేసిందేమో అని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నావు అమృత? తనుండగా చందు ఎందుకు అని ఫోటో తీసేస్తుందా? అలా ఎందుకు చేస్తుంది? ఏమో, తనొచ్చి నన్ను ఇంటి నుంచి పంపించలేదా? అలాగే ఆ ఫోటో కూడా తీసేసిందేమో అనుకున్నాను. ఆ అవసరం తనకేమీ లేదు అమృత. నేను మూర్తి గారింటికి వెళ్తూ చందు ఫోటోని వెంట తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు ఆ ఫోటో అక్కడే ఉంది. అక్కడే ఉంటే ఎలాగండి? ఇంటికి తీసుకొని రండి, చూడండి. చందు లేకపోతే ఇల్లు ఎంత బోసిగా ఉందో. మన ఇంటికి నిండుతనం రావాలంటే చందు ఉండాలి. అను, నువ్వు మూర్తి తాతయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఆ ఫోటో తీసుకొనిరా. అలాగే మమ్మీ. అవును, కరుణ రాలేదేంటి? ఈ పాటికి రావాలి కదా, వచ్చి మీకు ఫిజియోథెరపీ చేయించాలి కదా. మీరు ఇంతవరకు టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. ఇవన్నీ చూసుకోవాల్సింది కరుణే కదా. కరుణ ఇక రాదు. ఏ, ఎందుకు? నేనొచ్చాననా? ఆ రోజు నన్ను అడిగి మీ బాధ్యత తీసుకుందా? ఈ రోజు నేను ఇంటికి వచ్చానని తను వెళ్ళిపోతే నేనెలా వదిలేస్తాను? ఎందుకు రాదో నేనే వెళ్ళి తేల్చుకుని వస్తాను. ఇక్కడైతే మేమందరం ఉంటావనా? నీ అనుమానం? ఎవరో కొత్త మనిషి మన ఇంటికి రాలేదు, మన ఇంటి మనిషే వచ్చింది.